హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 24లో ఉద్యమ పరివ్యాప్తి గురించి చెప్తున్నాను. ఈరోజు నేను అమెరికాలో స్వామి ప్రారంభించిన మహోద్యమాన్ని అతడు ఇంగ్లాండ్లో ఉండగా కృపానంద స్వామి, అభయానంద హరిదాసి అనే శిష్యులు అపార సామర్థ్యంతో నిర్వహించసాగారు. స్వామి మహోత్సవ పూర్తుడై తిరిగి అమెరికా కార్యరంగంలోకి ప్రవేశించాడు. స్వామి ప్రసంగాలు ఇంకా గ్రంథరూపం దాల్చలేదు. సమర్థులైన సాంకేతిక లేఖకులు లభించకపోవటమే ఇందుకు కారణం. ఈ సమయంలో జేజే గుడ్విన్ అనే హస్వలిపి లేఖకుడు స్వామి ప్రసంగాలను రాయటానికి నియమించబడటం తటస్థించింది. అతడు ఎంతో సమర్థుడు. వివేకానంద వచనామృతం నేడు ప్రపంచ యావత్తు వ్యాప్తి గావించడానికి మూలకారకుడు ఈ గుడ్విన్ మహాశయుడే. స్వామి ప్రసంగాలను విని ఇతడు భక్తిపూరితుడే శిష్యుడై తన జీవితాంతం స్వామికి సేవ చేశాడు. స్వామి ఇతని గురించి నా కుడిభుజం అని పేర్కొన్నాడు. స్వామి న్యూయార్క్ నగరంలో వరుసగా అనేక బహిరంగ ఉపన్యాసాలు ఇవ్వసాగాడు. ఉపన్యాస విద్యుల్లత అని అతడు పేరు పొందాడు. అమెరికన్లలో స్వామి వేదాంతోపన్యాసాలు కలిగించిన సంచలనం అత్యద్భుతం. ఉపన్యాస సుధను గ్రోలిన వారంతా అతడి తరగతి పాఠాలకు వెళ్తూ ఉండటంతో అక్కడి స్థలం సరిపోయేది కాదు. స్వామి విజయాన్ని గురించి కృపానందుడు ఇలా రాసి ఉన్నాడు: వేదాంత విజ్ఞానాన్ని వ్యాప్తి చేయటానికై స్వామి ప్రదర్శించే శక్తి మహా అద్భుతం. రోజుకు 2 ప్రసంగాలు, దేశాంతరాలతో ఉత్తర ప్రత్యుత్తరాలు, తనను చూడవచ్చే జనంతో సమావేశాలు, శిష్యులకు కావలసిన గ్రంథరచన, అనుదినం ఇంతటి మహాకార్యభారాన్ని వహించే స్వామి శక్తి మానవాతీతం. విశ్వమానవ ప్రేమతో, నిరూపమాన సంకల్ప శక్తితో, అఖండ ఆధ్యాత్మిక బలంతో స్వామి ఇలాంటి కష్టతరమైన కార్యాలని అవలీలగా నిర్వర్తిస్తున్నాడు. దివ్యజ్ఞాన ప్రదీపాలైన స్వామి బోధ ఉపన్యాసాల జనం మూఢ విశ్వాసాలను, దురభిప్రాయాలను క్రమంగా తొలగించి సత్యకాంక్షను ఉద్దీపింపచేసి సంఘశ్రేయానికి మార్గదర్శకాలు అవుతున్నాయి. వేదాంతాన్ని గురించి విశేషంగా తెలుసుకోవాలనే తీవ్ర వాంఛ జనంలో బయలుదేరింది. ఆత్మ, ప్రకృతి, మోక్షం మొదలైన పదాలు వాడుక మాటలు అయిపోయాయి. శంకర, రామానుజ, నామధేయులు, హక్స్లీ, స్పెన్సర్ పేర్లతో సమానంగా ప్రాచుర్యం పొందాయి. భారతదేశానికి సంబంధించిన గ్రంథాల కోసం జనం పుస్తక భాండారాలను గాలిస్తున్నారు. మార్క్స్ ముల్లర్, పోల్ బ్రూక్, డోయినన్ రచించిన వేదాంత గ్రంథాలు అపరిమితంగా చెల్లుబడి కాసాగాయి. అమెరికన్ విఖ్యాత కవయిత్రి విల్ కాక్స్ వనితామణి ఇలా రాసి ఉంది: 12 ఏళ్ల పూర్వం ఒకప్పుడు న్యూయార్క్లో మా ఇంటి సమీపాన వివేకానందుడనే ఒక హైందవ వేదాంత బోధకుడు ప్రసంగిస్తాడని వినటం జరిగింది. వేడుకగా నేను, నా భర్త ఆ ప్రసంగానికి వెళ్ళాం. ప్రారంభించి 10 నిమిషాలు కూడా కాకమునిపే అద్భుతం, అనిర్వాచ్యం, లౌకికం అయిన ఆనందంతో ప్రసంగాంతం వరకు నిశ్చేష్టులమై కూర్చుండిపోయాం. ఆ ప్రసంగాన్ని ఆలకించి నూతన ధైర్యంతో, నూతన ఉత్సాహంతో, నూతన ఆశయాలతో ఇంటికి వెళ్ళి సాంసారిక బాధలను తృణప్రాయంగా ఎంచి విహిత కృత్యాలను మహా ఆనందంతో నిర్వర్తించగలగసాగాం. ఆ సమయంలో ఇదే నేను ఇంతకాలం నుంచి వాంఛిస్తూ అన్వేషిస్తున్న మతం, భగవద్భావం, తత్వం అన్నాడు నా భర్త. అద్భుతమైన వివేకానందుడి మానస రత్నాకరం నుంచి తాత్విక రత్నాలను, ఆత్మ బలవర్ధక భావమౌక్తికాలను సంగ్రహించే తలంపుతో తరువాత అతడు స్వామి గావించే సనాతన ధర్మోపన్యాసాలను వినటానికి నెలల పర్యంతం నాతో వస్తూ ఉండేవాడు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయ తత్వజ్ఞాన సంఘం స్వామిని ఆహ్వానించింది. అక్కడ స్వామి ఇచ్చిన వేదాంత తత్వం అనే మహోపన్యాసాన్ని గురించి గౌరవనీయుడైన ఎవరెట్ పండితుడు ఇలా రాసి ఉన్నాడు. వివేకానందోద్యమము అమితంగా మమ్మల్ని ఆకర్షించాయి. ఆకర్షణీయమై గ్రహించదగిన వాటిలో నిజానికి హైందవ విజ్ఞానాన్ని మించిన విజ్ఞానం మరొకటి లేదు. పరమార్థమైన ఏకత్వాన్ని వీడి సదా మా పాశ్చాత్య తత్వజ్ఞులు ద్వైత ప్రపంచ విచార నిమగ్నులై ఉంటారు. జగత్తుకు ఆధారభూతమైన ఏకత్వాన్ని గురించి ప్రాచ్యులు మాకు బోధించటం మేలు. ఇలాంటి ఉత్కృష్ట తత్వాన్ని అత్యద్భుతంగా మాకు బోధించిన వివేకానందుడికి ఎంతో కృతజ్ఞులం. స్వామి రాజయోగ భక్తి యోగాల ప్రచురణలు వెలువడి అమెరికాను ముంచెత్తాయి. హార్వర్డ్, కొలంబియాల వంటి సుప్రసిద్ధ పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు స్వామిని తమ కళాశాలలో ప్రాచ్య విద్యాపీఠాన్ని ఆహ్వానించసాగాయి. క్రైస్తవ మత ప్రచారకుల్లో దురభిమాని పూరితులు మాత్రం స్వామిని గురించి దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఎంత ధూళి రేగిన సూర్యకాంతిని నిరోధించలేదు కదా. స్వామితో ఒకరు క్రైస్తవ మత సంస్థ లోకాన్ని ఉద్ధరించడానికై అవతరించింది అని పలకగా, స్వామితో ఒకరు క్రైస్తవ సంస్థ లోకాన్ని ఉద్ధరించడానికై అవతరించింది అని పలకగా, స్వామి లోకోద్ధరణమే క్రైస్తవ మత సంస్థ చేస్తున్న ఘనకార్యమైతే అబిసినియా దేశాన్ని ఎందుచేత రక్షించలేదు అని ప్రశ్నించాడు. స్వామి విస్తృత దృష్టి ఎలాంటిదో చూడండి. స్వామి ఉదార భావాలను గురించి హార్వర్డ్ దినపత్రిక ఇలా ప్రచురించింది. క్రైస్తవ ప్రభువులనేకుల ఉపన్యాసాల కంటే స్వామి ఉపన్యాసాలు విశేషంగా క్రీస్తు మహాశయుడి బోధనలకు అనుగుణంగా ఉన్నవి. స్వామి హృదయం సర్వమతాలకు తావొసగే విశాల హృదయం. ఈ సమయంలో స్వామి తన కొసకిన భారత నారీమణుల ఆదర్శాలు అనే మహోపన్యాస ఫలితంగా బోస్టన్లోని కేంబ్రిడ్జ్ పురవాసులు భారతదేశంలో ఉన్న స్వామి తల్లి అయిన భువనేశ్వరీదేవికి ఇలా రాశారు. శ్రీమద్ వివేకానంద స్వామి మాతృదేవి సన్నిధికి, అమ్మా, మేరీమాత తన పుత్రుని లోకానికి వసగిన దివ్యానందదాయకమైన ఈ క్రిస్మస్ మహోత్సవ సమయం స్మరణీయం కదా. తావకీయ పుత్రత్న సాన్నిధ్యం మాకు లభించి చేసిన మీకివే మా ప్రణితులు. ఆబాల గోపాలానికి మాకు అతడు అనుస్తున్న మహోదార సేవలను భారత నారీమణులు ఆదర్శాలు అనే మొన్నటి తన ఉపన్యాసంలో మీ చరణ కమలాలకు అర్పించాడు. అతడి మాతృభక్తి శ్రోతలకు అందరికీ దివ్యావేశజనకమై ఆత్మోద్ధరణకమై వెలుగొందింది. తల్లి, నీ అణుంగు కుమారుడి మూలంగా నువ్వు సాగిస్తున్న మహోద్యమాన్ని, నీ దివ్య జీవితాన్ని ఎంచి మేము అర్పించే కృతజ్ఞతాభినందనలను స్వీకరించమని వేడుకుంటున్నాం. స్వామి మూర్తిమత్వము, అతడి ఉద్యమము అమెరికన్లను అద్భుత రీతిని స్వవశం గావించుకున్నాయి. శిష్యులు అతడి ప్రతిభను గుర్తించిన విధానానికి కొన్ని నిదర్శనాలు ఒకరిలా రాశారు. స్వామితో కేవలం నడిస్తే చాలు. అతడి హాస్య సంభాషణలు అకస్మాత్తుగా మన ఉదయాల్లో మహోన్నత భావతరంగాలను పొంగి పొరలిస్తాయి. మరొకరు ఇలా రాశారు. అతడు దివ్య సుందర విగ్రహం సర్వులను అద్భుత రీతిలో ఆకర్షిస్తుంది. అయినప్పటికీ అతడు దేహాభిమాన శూన్యుడని, స్వరూపుడని అతన్ని చూసిన వారికి తోస్తుంది. వేరొకరు ఇలా ఒక్కాణించారు. స్వామి సాన్నిధ్య ప్రభావాన్ని వర్ణించడం నా తరం కాదు. ఇతరుల దృష్టిని తన వైపుకు తిప్పుకోగలిగిన సమర్థుడు అతడు. నా మాటలు అసంబద్ధాలని భావించారనుకుంటాను. అతడు ధీర గంభీర వాక్యాలను ఆలకించి నిజానికి మూర్చపోయిన వారు కొందరున్నారు. అతి సూక్ష్మాలైన అతడి యుక్తులు, భావాలు శ్రోతలను దిగ్భ్రాంతులను గావించాయి. స్వామితో వాదించడం చేత ఏర్పడ్డ నాడీ కంపంతో 3 రోజుల మంచం పట్టిన వ్యక్తిని ఒకరిని నేను ఎరుగుదును. స్వామి మూర్తి మహోన్నతమై భక్తి పూర్వక భయావహమై ఒప్పారింది అనుకుంటే అతడెంతటి వ్యక్తినైనా నిర్మూలించ చేయగల సమర్థుడు.
అఖండ శక్తిమంతుడైనప్పటికీ స్వామి నవనీత కోమల హృదయుడు. బాలుణ్ణి పోలిన అమాయకుడైనప్పటికీ మహాప్రవక్త. స్వామి గురించిన ఇలాంటి ప్రశంసలన్నింటినీ పేర్కొంటే ప్రత్యేకం ఒక గ్రంథం అవుతుంది. స్వామి ఉద్యమం అమెరికాలో అఖండ విజయాన్ని పొందింది. న్యూయార్క్ మహానగరంలో స్వామి ఒక వేదాంత సంఘాన్ని నెలకొల్పాడు. వేదాంత బోధనం, వేదాంత అనుష్ఠానం, సర్వమత సమర స్వభావం అనే తదీయ సంఘ ఆశయాలు. ఈ సంఘ సభ్యులు వేదాంతులుగా పేర్కొనబడసాగారు. ఫ్రాన్సిస్ లెగిట్ అనే మహనీయులను స్వామి ఈ సంఘానికి అధ్యక్షుడిగా నియమించారు. 1896వ సంవత్సరం ఏప్రిల్లో స్వామి మళ్ళా న్యూయార్క్ నుంచి లండన్కు బయలుదేరారు. అంతకు మునిపే తాను రాసిన లేఖల మేరకు శారదానందుడు అక్కడికి వచ్చి తనను కలుసుకోగా స్వామి ఆశ్చర్యానందభరితుడయ్యాడు. స్వామి మాతృదేవి దేశాన్ని విడిచాక సోదర శిష్యుణ్ణి కలుసుకోవటం ఇదే ప్రథమం. కుమారి ముల్లర్ ఈటి స్టర్టీలు గురుభక్తితో స్వామికి ఆతిథ్యమిచ్చారు. అచిరకాలంలోనే స్వామి యోగ జ్ఞానాలను గురించి బోధోపన్యాసాలు ఆరంభించాడు. లండన్ పౌరులకు స్వామి వేదాంత వచనాల పట్ల అభిరుచి జనించగా వేలాది జనం శ్రద్ధతో ఆలకించసాగారు. అనేక సంస్థలు స్వామిని ఆహ్వానించసాగాయి. ఒకచోట ప్రఖ్యాత తత్వజ్ఞుడైన ఒక ముసలి దొరస్వామి ప్రసంగానంతరం లేచి, మీ ప్రసంగమంతా అద్భుతంగా ఉంది, అందుకు నా మనస్ఫూర్తి అభినందన. కానీ మీరు చెప్పిన దానిలో కొత్త విషయమేమీ నాకు కనిపించటం లేదు అన్నాడు. వెంటనే స్వామి ఇలా పలికాడు, మహాశయ, నిజం, నేను మీ తత్వాన్ని గురించి తెలిపాను. ఈ సృష్టికర్త మానవకోటి అనాది సిద్ధమైన ఈ పర్వతాలు ఎంత ప్రాచీనాలో తత్వం కూడా అంతటి ప్రాచీనమైనదే. తత్వాన్ని గురించి పర్యాలోచించి తను గుణంగా ఆచరించేటట్లు మీకు బోధించగలిగితే నా మాటలు నిరుపయోగాలు కావు కదా. వినండి అనే మాటలతో అతిశయించిన కరతాళ ధ్వనులు ముట్టాయి. సభికులందరూ స్వామి వాక్యాలకు వశ్యులైనారు. మళ్ళా స్వామి ఇలా బోధించాడు, నా హృదయాంతర్జ్యోతి వెలుగుతూ ఉండటం చేతనే తత్వాన్ని కనుగొన్నాను. ఈ మతంలోనో ఆ మతంలోనో తత్వం కనిపిస్తుందని భ్రమ చెందవద్దు. తత్వం మీలోనే ఉంది. తత్వమసి అనే ఉపనిషద్వాక్యాన్ని వినండి. ఈ సమయంలో మాక్స్ ముల్లర్ పండితుడు స్వామిని ఆహ్వానించాడు. స్మరణీయమైన ఆ సమావేశాన్ని గురించి స్వామి ఇలా రాసి ఉన్నాడు. మాక్స్ ముల్లర్ ఎంతటి మహనీయుడో కదా. నేను అతడి దర్శనానికే వెళ్ళాను. అతడికి నా అభివాదాలను అర్పించడానికి వెళ్ళాననటం ఎంతో సమంజసం. ఎందుకంటే శ్రీరామకృష్ణులను ప్రేమించేవారు ఏ దేశస్థులైనా, ఏ మతస్థులైనా, ఏ సంప్రదాయానికి చెందిన వారిని దర్శించడం నాకు తీర్థయాత్ర. శ్రీరామకృష్ణులను నేడు వేలాది జనం ఆరాధిస్తున్నారని నేను పలకగా అతడిని కాకుంటే మరెవరు తగుతుంది అన్నాడు. అఖండ కృషి చేసి వేదశాస్త్రాల పట్ల పాశ్చాత్యులకు అతడు కలిగిస్తున్న గౌరవభావం, దివ్య తేజోపితమైన ఆ వృద్ధుడి ప్రశాంత వదనం, ఉదార హృదయ అయిన అతడి సహధర్మచారిణి ప్రకృతి రమ్యవన ప్రదేశంలో అనంత శాంతి నిలయమైన అతడి కుటీరం, ఇవన్నీ మహర్షి రాజఋషులతో, వాన ప్రశస్తులతో, అరుంధతి వశిష్ఠులతో మహోన్నతమై మించిన సనాతన భారతదేశాన్ని తలుపుకు తెచ్చింది. భారతదేశం పట్ల అతడికి ఎంత ప్రేమో, నా మాతృదేశం పట్ల అతడి ప్రేమలో శతాంశం ఉంటే ధన్యుణ్ణి. భారతదేశానికి మీరెప్పుడు వస్తారు? వేదాంతాలను యథారూపంలో ప్రదర్శించి భారతదేశానికి మహోపకారం గావించిన మీకు ప్రతి భారతీయుడు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాడని నేను అన్నాను. అప్పుడు ఆ మహర్షి వదనం దేదీప్యమానమే, కళ్ళల్లో ఆనందాశ్రువులు స్రవిస్తూ ఉంటే
తల తల పంకిస్తూ గద్గద స్వరంతో ఇలా అన్నాడు, నేను భారతదేశానికి వస్తే మళ్ళా ఇక్కడికి రాలేను. అక్కడే మీరు నాకు అంత్యక్రియలు జరపవలసి వస్తుంది. స్వామి మాక్స్ ముల్లర్ మహాశైల నడుమ పెంపొందించిన మైత్రి వర్ణాతీతం. స్వామి కోరిక మేరకు శారదానంద స్వామి పంపిన శ్రీరామకృష్ణుల బోధలు, ఆయన జీవిత విశేషాల ఆధారంగా మాక్స్ ముల్లర్ శ్రీరామకృష్ణుల జీవితం బోధనలు అనే పుస్తకం రచించాడు. ఈ పుస్తకం సవిమర్శ అయినప్పటికీ భక్తి రసభరితమై అలరారుతోంది. లండన్లో స్వామి ప్రభావాన్ని గురించి కంట్రీ హౌస్ అనే పత్రిక ఇలా ప్రకటించింది, లండన్ మహానగరంలో ప్రపంచంలోని సమస్త జాతివారు, అన్ని తరగతుల వారు ఉన్నారు. కానీ ప్రస్తుతం ఇక్కడ వేదాంత బోధోపన్యాసాలు చేస్తూ సర్వజనాకర్షణీయుడై వెలుగొందుతున్న మహానీయుడు వివేకానందుడికి ఎవరూ సాటి రారు. లండన్ నగరంలో స్వామి ఉద్యమం ఈ రీతిలో జయప్రదమవటమే కాకుండా స్వామికి ఇక్కడ 4 మహనీయులు శిష్యులైనారు. వారు గుడ్విన్ సోదరి నివేదిత సెవియర్ దంపతులు. వీరందరూ ఆత్మసమర్పణ చేసి భారతదేశానికి వచ్చి అఖండ సేవలర్పించిన ధీరులు. స్వామి వీరిని పశ్చిమ ఖండంలో తన వేదాంతోద్యమ వనంలో లభించిన దివ్య కుసుమాలుగా ఎంచాడు. తీవ్ర కార్యభారంతో స్వామి శ్రమ చెంది ఉండటం చూసి శిష్యులు అతన్ని పశ్చిమ దేశ పర్యటన గావించమని ఆహ్వానించారు. స్వామి వెంటనే అంగీకరించారు. కుమారి ముల్లర్ సెవియర్ దంపతులు స్వామిని అనుగమించారు. స్వామి వీరితో పారిస్ మీదుగా జెనీవాకి వెళ్ళి అక్కడ విమానయాత్ర చేసి అక్కడి నుంచి ఆల్ప్స్ మహాపర్వతాల్లోని కొండలను అధిరోహించి స్విట్జర్లాండ్లోని ప్రకృతి సౌందర్యాన్ని తిలకించి మహా ఆనందభరితుడై యాత్ర చేయసాగాడు. ఇలా ఉండగా జర్మనీలో కీలు విశ్వవిద్యాలయం తత్వశాస్త్ర పండితుడైన డోయిసన్ మహాశయుడు స్వామిని తన ఆతిథ్యం స్వీకరించమని ఉత్తరం రాశాడు. శిష్య సమేతుడై స్వామి కీల్ పట్టణానికి వెళ్ళి పండితుణ్ణి దర్శించాడు. పశ్చిమ ఖండంలో వేదాంత విజ్ఞానాన్ని వ్యాప్తి చేయడంలో అపరిమిత కృషి సరిపిన డోయిసన్ మాక్స్ ముల్లర్లను పరస్పరం పోలిస్తూ స్వామి ఇలా ప్రశంసించాడు. అమెరికా, ఇంగ్లాండ్ దేశాల్లోని సంస్కృత పండితులు పలువురిని చూశాను. వారి దీచాతుర్యము, నిస్వార్థ సేవలు ప్రశంసనీయాలనటానికి సందేహం లేదు. కానీ భారతదేశానికి, భారతీయ విజ్ఞానానికి పశ్చిమ ఖండంలో నిజమైన మిత్రులుంటే వారు డోయిసన్, మాక్స్ ముల్లరే అని నా నిశ్చిత అభిప్రాయం. మాక్స్ ముల్లర్ వేదాంతోద్యమానికి వృద్ధ నాయకుడైతే దేవసేనుడు తదంగ రక్షక యువ బృందంలో అగ్రగణ్యుడు. వేదాంత రత్నకరంలోని అమూల్య రత్నాలను మాక్స్ ముల్లర్ తన నిరుపమాన శబ్దశాస్త్ర ప్రావీణ్యంతో లోకానికి ప్రదర్శించి పాశ్చాత్యుల దృష్టిని అరికట్టి ఉన్నాడు. కానీ డోయిసన్ వాజ్మేయ పరిశోధనలను ఒక పక్క ఉంచి ధైర్య సాహసాలతో ఉపనిషద్ రహస్యాలను విమర్శించి తృప్తి చెంది వేదాంతమే మానవుడికి శాంతిని వసగలదని లోకానికి బాహాటంగా చాటి ఉన్నాడు. ప్రస్తుతం ఇలాంటి భారతదేశ బాంధవుల తోడ్పాటు మనకు అత్యంత ఆవశ్యకం. డోయిసన్ గృహంలో ఆతిథ్యం స్వీకరించి స్వామి మిత్రులతో మళ్ళా ఇంగ్లాండ్కు బయలుదేరాడు. స్వామిని విడవలేక డోయిసన్ స్వామిని అనుగమించాడు. తన ఉద్యమానికి మొసగటానికై స్వామి నూతనోత్సాహంతో మళ్ళా లండన్కు నగరానికి వచ్చాడు. అమెరికాలో స్వామి తాను నారుపోసిన వేదాంత వనాన్ని వృద్ధి చేయటానికే శారదానందుని పంపి లండన్ పురజనులకు జ్ఞానయోగాన్ని గురించి బోధోపన్యాసాలను ఆరంభించాడు. పాశ్చాత్య పండితులనే గాక ప్రాచ్య సనాతన తత్వవేత్తలను సైతం కలవరపరిచిన మాయా సిద్ధాంతం స్వామి ఉపన్యాస ముఖ్యాంశం. మాయాతత్వాన్ని గురించి స్వామి
సృష్టీకరించిన తీరులో ఇంతవరకు ఏ తత్వవేత్త సృష్టీకరించినది లేదని చెప్పవచ్చు. జీవబ్రహ్మైక్యం, ఆత్మ స్వాతంత్ర్యం మొదలైన క్లిష్ట అద్వైత తత్వాల మీద స్వామి తన దివ్యానుభవ సహజ వాక్చాతురి తేజాన్ని పరిపి విస్పృష్టం చేసి శ్రోతలను అద్వైతానంద సాగరోత్తుంగ తరంగాల ఓలలాడించాడు. ఇంగ్లాండ్లో స్వామి ఉద్యమం ఇలా విశేష వ్యాప్తి చెందుతూ ఉంటే శారదానందుడి కార్యనిర్వహణ నైపుణ్యంతో అమెరికా ఖండంలో వేదాంతోద్యమం సఫలీకృతం గాంచసాగింది. హంటింగ్టన్ అనే వ్యక్తి ఇలా రాసి ఉన్నాడు: స్వామి సందేశ ప్రభావం ఇక్కడ సూర్య ప్రభా సమానమై ప్రజ్వలిస్తోంది. ఒకరు ప్రాచ్యుడు ఇలాంటి విదేశం అమెరికాలో విద్య చేత, భావాల చేత, ఆచార వ్యవహారాల చేత హైందవ విజ్ఞాన భిన్నాభిప్రాయాల పూరితులమైన మా పాశ్చాత్యులకి ఇలాంటి అఖండ వేదాంతాభిమానం జనింపచేయగలడని మేమెవ్వరం కల్లోనైనా తడిచి ఎరగం. స్వామి ఉద్యమం పట్ల మాకు జనించిన అభిరుచి, అభినివేశం తాటాకుల మంట వంటి తాత్కాలిక ఆవేశం కాదని విన్నవిస్తున్నాను. స్వామి అనుచరులందరూ తమకు లభించే అవకాశాలను బట్టి మనస్ఫూర్తిగా వేదాంత తత్వాన్ని వ్యాప్తి చేయ ప్రయత్నిస్తున్నారు. పాపులకే కాక పునీతులకు శ్రీరామకృష్ణ జీవితం వరప్రసాదం అని స్వామి తన గురుదేవుని గురించి చెప్పిన విధంలో స్వామి సాన్నిధ్యము మాకు వరప్రసాదమై ఒప్పారింది. తన ఉద్యమం అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ నిర్విఘ్నంగా కొనసాగుతుందని గ్రహించి స్వామి మాతృదేశానికి మరలటానికి నిశ్చయించాడు. మాతృదేశపు పునరుద్ధరణ ప్రయత్నమే ఇక స్వామి పరమ సంకల్పం. స్వామి స్వదేశానికి మరలిపోతాడని తెలిసి ఈటీ స్టడ్డీ మహాశయుడి అధ్యక్షతన లండన్ పురజనులు స్వామి గౌరవార్థం ఒక మహాసభ జరిపారు. ఆ సభను గురించి హేమండ్ ద్వారా ఇలా రాసి ఉన్నాడు: ఆనాడు ఆదివారం దుకాణాలన్నీ మూసి ఉన్నాయి. వ్యాపారమంతా మూగపోయింది. అపరిమిత వాణిజ్య ఘోషతో నిండి ఉండే లండన్ నగర వీధులన్నీ చాలా వరకు నిశ్శబ్దంగా ఉన్నాయి. వీడ్కోలు ఏర్పాటు చేయబడిన సభామందిరం వివిధ పుష్పమాలలతోనూ చిత్రపటాలతోనూ దివ్యాలంకృతమై శోభిల్లుతోంది. లండన్ పురజనులు ఆబాల గోపాలం సభకు ఇచ్చేశారు. అందరిది ఒకటే కోరిక: స్వామిని సందర్శించి అతడి వాక్యసుధను గ్రోలి మరొకసారి స్వామి కాషాయంబరాలను కళ్ళకద్దుకోవాలని వారి అభిలాష. నిర్దిష్ట సమయాల్లో సభావేదిక మీద గాయకులు మధురగానాలను ఆలపించారు. వక్తలైన స్త్రీ పురుషులు స్వామి పట్ల తమకు జనించిన ప్రేమ తాత్పర్యాలను ఉపన్యాస రూపంలో వ్యక్తపరిచారు. సభికుల కరతాళ ధ్వనులు మిన్నముట్టాయి. కొందరు వియోగ విచారంతో నిశ్చేష్టులై ఉండిపోయారు. కొందరి కళ్ళు అశ్రుపూరితులైనాయి. సభాముఖాన గాంభీర్యం మూర్తిభవించింది. దివ్య కాషాయంబరధారి చంద్ర ప్రభా భాసమానుడు అయిన స్వామీజీ ఆ సమయంలో తన చూపులను ప్రశాంతి కిరణాలను సభిక సాగరం మీద పరిపాడు. లండన్ పురజనులు అర్పించిన అభినందన పత్రికను స్వీకరించి స్వామి దివ్యప్రేమ భరితమైన జవాబు ఇచ్చాడు. లండన్ నగరంలో స్వామి వేదాంతోద్యమ విజయాన్ని గురించి సోదరి నివేదిత ఇలా రాసింది: వడదెబ్బతిన్న వ్యక్తికి నిర్మలోదకం మాదిరి, భక్తుడికి పరమేశ్వర దర్శనం మాదిరి మాలో అనేకులకు స్వామి వాక్కులు అఖండ శాంతిని కలిగించాయి. జనసామాన్యం నమ్మే క్రైస్తవ మత సిద్ధాంతాలనే బురద నీటిని ఒడియకట్టడానికై వేదాంతం అనే ఇంపుడు గింజనేడు మాకు లభించింది. అంధకారంలో పడి అల్లాడుతున్న మాకు వేదాంత జ్యోతి మార్గదర్శకమై దీపిస్తోంది. స్వామి విజయాన్ని గురించి సుప్రసిద్ధుడైన బిపిన్ చంద్రపాల్ మహాశయుడు ఇలా రాసి ఉన్నాడు: ఇంగ్లాండ్లో వివేకానందుడు చేసిన ప్రసంగాల వల్ల విశేష మేలు ఏదీ కలగలేదని అతడి మిత్రులు శిష్యులు గోరంతలు కొండంతలు చేసి వర్ణిస్తున్నారని కొందరు భారతీయులు తలపోస్తున్నారు. కానీ నేను
వచ్చి చూడగా అతడి ప్రభావం దేశంలో యావత్తూ వ్యాపించిందని కనుగొన్నాను. నేను వివేకానందుడి సంప్రదాయానికి చెందిన వాణ్ణి కాకపోయినా అతడి అభిప్రాయాలన్నిటితో ఏకీభవించకపోయినా వివేకానందుడి ఇక్కడి ఆంగ్లేయులలో అధిక సంఖ్యల దృక్పథాన్ని మార్చి వారి హృదయాలకు ఔదార్యం కలిగించాడని చెప్పక తప్పదు. వివేకానందుడి బోధన చేత ఇక్కడ అనేకులు వేదశాస్త్రాలు ఉత్కృష్ట తత్వాలు ఇమిడి ఉన్నవని దృఢంగా నమ్ముతున్నారు. ఇంతేగాక ఇంగ్లాండ్ భారతదేశాల మధ్య అభేద్యమైన సంబంధాన్ని అతడు కల్పించాడు. వివేకానంద తత్వవ్యాప్తి చేత వందలాది క్రైస్తవ మతాన్ని విడనాడినారు. వివేకానందుడి ఉద్యమం ఎంత విశేషంగా మూలలో వ్యాపించిందో గ్రహించడానికి ఈ క్రింది నిదర్శనాలు చాలు. నేను ఇక్కడ లండన్లో ఒక మిత్రుడిని కలుసుకోవడానికే వెళుతూ త్రోవ తప్పి ఒక వీధి మూల నిలబడ్డాను. అంతలో ఒక స్త్రీ ఒక బాలుడు తనను వెంబడిస్తూ నాకు దారి చూపించి తమరు లండన్కు వస్తున్నారని వార్తాపత్రికల ద్వారా విన్నాను. తమ దివ్య విగ్రహాన్ని చూడగానే అదిగో చూడు, ఆయన వివేకానంద స్వామి అని పిల్లవాడికి చెబుతున్నాను అంది ఆమె. తొందరగా వెళ్ళవలసి ఉండటంతో నేను వివేకానందుని కాను అని చెప్పడానికి అవకాశం లేకపోయింది. కానీ ఆ తల్లి తాను స్వయంగా వివేకానందుని ఎన్నడూ చూడలేకపోయినా అతడి పట్ల ఎంతటి గౌరవం కలిగి ఉండటం చూస్తే నిజానికి నాకు ఆశ్చర్యం వేసింది. కాషాయ వస్త్రంతో రూపొందిన నా తలపాగా నాకలాంటి అఖండ గౌరవం కలిగించినందుకు తలపాగను అభినందించుకుంటూ అపరిమితానంద భరితుడినైనాను. అంతేగాక భారతదేశం పట్ల విశేష గౌరవభావం చూపుతూ భారతీయుల వేదాంత తత్వాలనే గాక వేదాంత తత్వాలనే గానే ఎంతో ఆత్రంతో చెవి రిక్కించి వినే విద్యాధికులను అనేకులను చూశాను. లండన్ నగరంలో నా ఉద్యమం అద్భుత విజయాన్ని గాంచింది అని స్వామి స్వయంగా రాసి ఉన్నాడు. ఈ సమయంలో స్వామి అఖండ ధైర్య సాహసాలను చాటే ఒక సంఘటన ఇక్కడ తెలపవలసి ఉంది. ఒకసారి కుమారి ముల్లర్తోనూ మరొక ఆంగ్లేయ మిత్రుడితోనూ స్వామి ఒక చేనులో నడుస్తున్నాడు. అప్పుడు ఒక పొగరబోతు ఎద్దు రంకిలు వేస్తూ వారిని తరమసాగింది. ఆంగ్లేయ మిత్రుడు లేనిపోని ప్రతిష్టకు పోకుండా పిక్కబలం చూపించి సురక్షిత స్థానం చేరుకున్నాడు. కుమారి ముల్లర్ కొంత దూరం పరిగెత్తి అలసటతో ఇక పరిగెత్తలేక చతికింపు పడిపోయింది. ఆమెకు సాయం చేసే మార్గాంతరం కానక స్వామి ఇదా పర్యవసానం అనుకుంటూ ఆమె ముందుకు దూకి దండలు చర్చుకుని పుంగవాన్ని ఎదిరించి నిలబడ్డాడు. పుంగవం పురుష పుంగవుడైన స్వామి ధైర్య సాహసాలను చూసి పారిపోయింది. ఆర్తరక్షణార్థం స్వామి మృత్యువునెదిరించి నిలిచిన మహావీరుడు. అతి బాల్యంలోనే స్వామి ఇలా పలువుని రక్షించాడు. స్వామి లండన్ నగరాన్ని విడిచి భారతదేశానికి బయలుదేరాడు. సెవియర్ దంపతులు సమస్తాన్ని త్యజించి స్వామిని అనుసరించారు. ఈ సందర్భంలో స్వామిని ఒక ఆంగ్లేయ మిత్రుడు ఇలా ప్రశ్నించాడు: స్వామీజీ, అఖండ భోగైశ్వర్య శక్తి సమోపితమైన పశ్చిమ ఖండంలో 4 ఏళ్ళు నివసించాక మీ స్వదేశాన్ని గురించి ఏమని తలుస్తారు? అందుకు స్వామి ఇలా బదులు చెప్పాడు: నేను ఇక్కడికి రావడానికి ముందు మా దేశాన్ని మామూలుగా ప్రేమించాను. ఇప్పుడు భారతదేశపు ధూళి నాకు పరమ పవిత్రం. భారతదేశపు గాలి నాకు మహాభాగ్యం. భారతదేశం ఇప్పుడు పావనతమ పుణ్యక్షేత్రం. స్వామి తిరుగు ప్రయాణంలో జరిగిన 1-2 ముఖ్య సంఘటనలు ఇక్కడ తెలియజేయవలసి ఉంది. స్వామితో ప్రయాణిస్తున్న 2 క్రైస్తవ మత ప్రచారకులు అతడితో చర్చిలోకి దిగి సనాతన ధర్మాన్ని, హిందువులను దూషించసాగారు. వినగలిగినంతసేపు విని మెల్లగా లేచి వాళ్లలో ఒకడి మెడ పట్టిక చేతపట్టి, స్వామి, మా మతాన్ని ఒక తోలనాడితే నిన్ను సముద్రంలో తోసివేస్తాను అని బెదిరించాడు. అప్పుడు ఆ క్రైస్తవ మతాచార్యుడు గడగడలాడుతూ రక్షించండి అని స్వామిని క్షమాపణ వేడుకున్నాడు. అప్పటి నుంచి స్వామి పట్ల అతడు అపరిమిత భక్తి మర్యాదలు చూపసాగాడు. ఈ సంఘటననే స్వామి మనస్సులో పెట్టుకుని కలకత్తాలో ఒక శిష్యుడితో ఇలా పలికి ఉన్నాడు: సిన్హా, మీ అమ్మగారిని ఎప్పుడైనా దూషిస్తే ఏం చేస్తావు నువ్వు? అతగాడి
మీద కురికి బుద్ధి చెబుతాను అని శిష్యుడు బుద్ధి చెప్పాడు. బాగా చెప్పావు. నిజానికి మన దేశమాత అయిన మతం పట్ల కూడా నీకలాంటి అభిమానం ఉన్న పక్షంలో ఒక హిందూ సోదరుడైన క్రైస్తవుడిగా మార్చబడటం చూసి నువ్వు ఊరుకుండగలవా? కానీ రోజు ఈ పని జరుగుతున్నా నీకు చీము కుట్టినట్లు లేదే నాయనా, నీకు మతభక్తి ఎక్కడిది నీకు దేశభక్తి? నీ కళ్ళ ముందు క్రైస్తవ మత ప్రచారకులు హిందూ మతాన్ని దూషించని రోజు ఉందా? ఇలాంటి ఘోరకలి జరుగుతూ ఉంటే స్వమతం రక్షణార్థం నిలబడే దేశభక్తులు మీలో ఎందరున్నారు? ఈ అవమానం చేత ఎందరికీ రోషావేశం కలుగుతోంది. కొద్ది రోజులకు మునుపు స్వామి తన భారతదేశ ఆగమనాన్ని గురించి శిష్యులకు రాసి ఉన్నాడు. ఆ వార్త దేశమంతటా వ్యాపించింది. భారతీయులందరూ మహోత్సాహపూర్తిలై స్వామిని గౌరవించి పూనుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో స్వామిని ఆహ్వానించడానికై ప్రజా స్వాగత సంఘాలను ఏర్పాటు చేసి అఖండ ప్రయత్నాలు చేయసాగారు. స్వామి సోదర శిష్యులు ఇద్దరు తమ అగ్రగణ్యుడిని సందర్శింప మద్రాసుకు, సింహళానికి, శ్రీలంక వెళ్ళారు. శిష్యులనేకులు వివిధ రాష్ట్రాల్లో స్వామి రాకకై నిరీక్షించసాగారు. కానీ స్వామి ఈ సంగతులు ఏవీ ఎరగడు. మాతృదేశోద్ధరణ చింతా నిమగ్నుడై ఉండిపోయాడు ఆ మహానీయుడు. కొద్ది కాలానికి మునుపు పశ్చిమ దేశంలో స్వామి తన శిష్యులతో ఇలా పలికి ఉన్నాడు: భారతీయులు నా వచనాలను విని తీరాలి. భారతదేశాన్ని ఉర్రూతలూగించి వేస్తాను. నూతన చైతన్యంతో భారత జాతికి గగుర్పాటు కలిగిస్తాను. ఉండండి. భారతీయులు నన్ను ఎలా ఆదరిస్తారో, నా మాటలు ఎలా కలుస్తారో చూస్తారు గాక. జీవితం దారపోసి నేనెక్కడ వెదజల్లిన సందేశం విలువను భారతదేశము భారత జనని మాత్రమే గ్రహించగలదు. విద్యోత్సాహంతో భారతమాత నన్ను ఆదరిస్తుంది. దివ్యావేశపూర్తుడే స్వామి పలికిన మాటలు ఎలా ఫలించాయో వెల్లడవుతుంది. ఓకే ఫ్రెండ్స్, శ్రీ వివేకానంద జీవిత చరిత్రలో పార్ట్ 24 అయింది. నెక్స్ట్ పార్ట్ 25లో విజయయాత్ర గురించి చెప్తాను. శ్రీ వివేకానంద జీవిత చరిత్ర పార్ట్ 25లో నేను చెప్తున్న శ్రీ వివేకానంద జీవిత చరిత్ర మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న మీ వివేకానంద జీవిత చరిత్రలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే దయచేసి నేను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.